రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేటాయించిన ఎయిమ్స్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆధునిక వైద్య దేవాలయాన్ని ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. మంగళగిరి ఎయిమ్స్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. అలాగే 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు సైతం ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మంగళగిరితో పాటు రాజ్కోట్, భటిండా, రాయ్బరేలీ, కళ్యాణి ఎయిమ్స్ ను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, భారతీ పవార్లు హాజరు కానున్నారు. అలాగే విశాఖలో మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్తో పాటు 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను సైతం ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ నిర్మించాలని కేంద్రం తలపెట్టింది. అప్పటి టీడీపీ సర్కార్ మంగళగిరి సమీపంలో 183 ఎకరాలు కేటాయించింది. 1618 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్రమే ఎయిమ్స్ నిర్మించింది. ఇక్కడ వైద్య కళాశాల, మెడికల్ ల్యాబ్, నర్సింగ్ కళాశాల, ఆపరేషన్ థియేటర్లతో పాటు ఇన్ పేషెంట్, అత్యవసర సేవలు, రెసిడెన్షియల్ బ్లాక్, గెస్ట్ హౌస్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్తో పాటు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించారు. 2019 మార్చి నుండే రోగులకు సేవలు అందిస్తున్నారు. రోజుకు 2.5 మంది రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే 15 లక్షల మందికి ఓపీ సేవలు అందగా మరో 20,000 మంది ఇన్ పేషెంట్ గా జాయిన్ అయి చికిత్సలు పొందారు. మరో 12,000 మందికి అత్యవసర చికిత్సలు అందించారు. అత్యంత ప్రశాంత వాతావరణంలో కొండపక్కన ఎయిమ్స్ కు భూములు కేటాయించారు. దీనికి కృష్ణానది నుండి నిరంతరం నీరు సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 183.11 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి నిర్మించారు. 125 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాలతో పాటు ఇతర నిర్మాణాలు చేపట్టారు. విశాఖలో 4.76 కోట్లతో చేపట్టిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, 2.07 కోట్లతో నెలకొల్పిన 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను సైతం ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతో పాటు 22 కోట్లతో చేపట్టనున్న 9 క్రిటికల్ కేర్ బ్లాక్లను శంకుస్థాపన చేస్తారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, ప్రధాని నరేంద్ర మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైందా? అసలు దీనికి సంబంధించి అప్డేట్స్. కృప అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ని ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయబోతున్నారు. ఇక్కడ మంగళగిరిలో నిర్మాణం చేపట్టినటువంటి ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య విజ్ఞాన సంస్థని ఈరోజు 3 గంటలకి ప్రధాని వర్చువల్ విధానం ద్వారా జాతికి అంకితం చేస్తారు. ఇప్పటికే ఇక్కడ నిర్మాణం జరిగి వైద్య సేవలు అందిస్తున్నటువంటి మెరుగైనటువంటి వైద్య సేవలు, అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునికమైనటువంటి నిపుణులు ఈ ఎయిమ్స్లో ఇప్పటికే ఉన్నారు. రోజుకి దాదాపు 2,300 మందికి పైగా రోగులకి ఇక్కడ వైద్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం ఈ చుట్టుపక్కల జిల్లాల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా పెద్ద ఎత్తున రకరకాల వ్యాధులతో ఇక్కడికి వచ్చి చాలా తక్కువ నామమాత్రమైనటువంటి ఖర్చులతో చాలా క్రిటికల్ కేసులను కూడా ఎయిమ్స్లో ఆపరేషన్లు కానీ ఇతర క్రిటికల్ వైద్యం కూడా అందించేటటువంటి పరిస్థితి ఉంది. ఎంతో తక్కువ కాలంలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి ఎయిమ్స్ విజ్ఞాన సంస్థ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా 3 గంటలకి జాతికి అంకితం చేస్తున్నారు. దీనికి కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద 183 ఎకరాల్లో ఈ ఎయిమ్స్ని ప్రాజెక్ట్ నిర్మాణం చేశారు. దీంట్లో దాదాపు 2,500 మందికి ఇక్కడ పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందించేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా మొత్తం 50,000 మందికి పైగా ఉచితంగా వైద్యం అందజేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం ఒక మెడికల్ కాలేజీ కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో నిర్వహించేటటువంటి పోటీ పరీక్షల్లో నెగ్గినటువంటి వైద్య విజ్ఞానం కూడా ఇక్కడ అందించేటటువంటి పరిస్థితి ఉంది. అతి తక్కువ సమయంలో మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ విజ్ఞాన సంస్థకి మంచి పేరు రావటం, దీంతోపాటు దాదాపు రోజుకు 2,300 మందికి పైగా రోగులు ఉచితంగా వైద్యం పొందినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మెరుగైనటువంటి ల్యాబ్ని ఇతరత్ర మెరుగైన వసతుల్ని అన్ని కూడా
కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి. దీన్ని ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసే కార్యక్రమం చేపడుతుంది. రాబోయే రోజుల్లో అతి కీలకమైనటువంటి క్యాన్సర్ లాంటి రోగాలకు కూడా ఇక్కడ ఉచితంగా వైద్యం అందించే ప్రక్రియను చేపట్టబోతున్నారు. దీనితో పాటు ఈరోజు మరికొన్ని ల్యాబులకి అదేవిధంగా మిగతా వ్యాయామశాలలు ఇతరత్ర ఉన్నటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన పరిస్థితి. మధ్యాహ్నం 3 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా దీన్ని ఎయిమ్స్ విజ్ఞాన సంస్థని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకి జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని చేపడతారు. కృప. రైట్ జయరాజ్.